వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ ఆర్కే. ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి సిపి రాధాకృష్ణన్ బరిలో నిలిచారు. ఇప్పుడు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమిలోని పార్టీలకు చెందిన ముఖ్య నేతలతో వాళ్ళు దఫాలుగా చర్చలు జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. అయితే తొలుత మాజీ ఇస్రో శాస్త్రవేత్త మైలస్వామి అన్నాదురై, ఆ తర్వాత మహాత్మా గాంధీ మునిమానవుడైనటువంటి రచయిత అయినటువంటి తుషార్ గాంధీ పేర్లు కూడా ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రస్తావనకు వచ్చింది. కానీ చివరగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే కూటమిలోని ముఖ్య నేతలు సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు ఇప్పటికీ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు మరి ఇటు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఈ రెండు తమ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటించినట్టుగా నిర్ధారణ అయింది. మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ప్రకటించిన ఎన్డీఏ ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయాలనే ప్రయత్నాలు చేసింది. కానీ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మల్లికార్జున ఖర్గేకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు ఇవ్వాలని తెలిపింది. అయితే ఇండియా కూటమి అభ్యర్థిని బరిలో నిలపడంతో ఇటు రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిల మధ్య పోటీ ఖచ్చితంగా అనివార్యమైంది. ఇక లోక్సభ చూసుకున్నా, అటు రాజ్యసభ చూసుకున్నా కానీ ఎన్డీఏ కూటమి తమ సభ్యుల బలాన్ని బట్టి చూస్తే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు సిపి రాధాకృష్ణన్. ఆయన విజయం నల్లేరు మీద నడకేనని ఇటు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి ఉపరాష్ట్రపతిని లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోవడం జరుగుతుంది. మరి ఈ ఖాళీలను మినహాయించి ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 782 మంది సభ్యులున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విజయం సాధించాలంటే గెలిచే పక్షానికి కనీసం 392 ఓట్లు ఉండాలి. మరి ఎన్డీఏ కూటమికి లోక్సభలో 293 మంది, రాజ్యసభలో 133 మంది సభ్యులున్నారు. దీంతో ఎన్డీఏకి మొత్తం 426 సభ్యుల బలం ఉంది. మరి ఈ సంఖ్యలను బట్టి చూస్తే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి సిపి రాధాకృష్ణన్ విజయం అయితే దాదాపుగా ఖాయమని విశ్లేషకుల అంచనా. కానీ ఒకవేళ ఎన్డీఏ కూటమిలోని సభ్యులు రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా కూటమిలోని అభ్యర్థికి ఒకవేళ ఓటు వేస్తే అప్పుడు మాత్రమే సుదర్శన్ రెడ్డి విజయం సాధ్యమవుద్ది. అయితే అలా జరగడం అసాధ్యమైనది. ఇద్దరు దక్షిణాదికి చెందిన వాళ్లే. ఇక తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకు ఎవరికి మద్దతు ఇవ్వాలి అనే అంశాలపై ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నారు. మరి అది ఎలాగో ఏంటో చూస్తే కూటమి ఎలాగో ఎన్డీఏ కూటమి కాబట్టి ఆ పార్టీలకు నో ప్రాబ్లం. కూటమి ఎట్లా బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి, కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఆ పార్టీలు అయితే ఖచ్చితంగా మద్దతు బీజేపీ అభ్యర్థికే ఇస్తారు. ఇక వైసీపీ బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే కేవలం కేసుల కోసమే ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎన్డీఏ కూటమి వర్గానికి చెందిన వ్యక్తికి ఓటు వేయాలి. లేదంటే ఇటువైపు ఇంకో విమర్శ కూడా వస్తుంది. ఇటువైపు చూస్తే మన దక్షిణాది తెలుగువాడైనటువంటి సుదర్శన్ రెడ్డికి ఓటు వెయ్యలేదు. తెలుగువాడంటే ప్రాంతీయ అభిమానం కూడా లేదు. అదేవిధంగా ఒక సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఇటువైపు కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ ఓటు అయితే ఇండియా కూటమి అభ్యర్థికి వెయ్యకపోతే బీఆర్ఎస్ ఒక తెలంగాణ వ్యక్తికి ఓటు వేయలేదు, ఒక ప్రాంతీయ వ్యక్తికి ఓటు వేయలేదనే విమర్శ మూటగట్టుకుంటుంది. లేదు బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే రెండు ఒకటే, బీజేపీతో పొత్తుంది అనేటటువంటిది బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక రేవంత్ రెడ్డి అట్టో ఇండియా కూటమి అభ్యర్థి కాబట్టి దానికి ఎలాగో ఓటు వేస్తాడనుకోవచ్చు. లేదు నో చెప్పి బీజేపీ అభ్యర్థికి వేస్తే మాత్రం బీజేపీతో దోస్తీ ఇప్పటికే ఉంది అంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లవుద్ది. మరి చూడాలి ఏ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తారో ఏంటో. మరి ఇటు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుస్తారా, లేకపోతే ఇండియా కూటమి అభ్యర్థి ఎంతమంది మద్దతు కూడగట్టుకుంటారనేది ఇక రానున్న సెప్టెంబర్ 9 ఆ ఎలక్షన్ల వరకు వెయిట్ చేయాల్సిందే. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.